విశాఖపట్నంలోని తెన్నేటి పార్క్ వద్ద ఉన్నటువంటి బంగ్లాదేశ్ షిప్ను రెస్టారెంట్ చేయాలని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల టూరిజం డెవలప్ అయి ఆదాయ వనరులు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలేఖకు ముందే మధ్యలో ఆగిపోయింది. దీన్ని మరలా టూరిజం వారు తీసుకుని రెస్టారెంట్ పెడితే వచ్చే పర్యాటకులకు బాగుంటుందని అంటున్నారు. తక్షణమే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి రెస్టారెంట్ ప్రారంభించే దిశగా అడుగులు వేయాలని పర్యాటకులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖపట్నం 2020 అక్టోబర్ 24వ తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బంగ్లాదేశ్కు సంబంధించిన ఎంవి మా కార్గో షిప్ అయితే విశాఖ సాగర్ తీరం ఏదైతే తెన్నేటి పార్క్ వద్దకు కొట్టుకొచ్చింది. అప్పట్లోనైతే మాత్రం దాన్ని తిరిగి సముద్రంలోకి పంపించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ అదే జరగలేదు. దాన్ని జరగపోయిన తర్వాత అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని అయితే టూరిజంగా డెవలప్ చేసి దీనిలో ఒక రెస్టారెంట్ కూడా పెడదాం అనుకుంటున్నది. అయితే దీనిలో రెస్టారెంట్ పెట్టుంటే ఇప్పుడు వచ్చే ఏదైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది కూడా ఇప్పటికీ కూడా మాట్లాడుకున్నారు. మనతో పాటు ఇప్పుడు అయితే టూరిస్టులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వాళ్ళ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హైదరాబాద్. దీన్ని అయితే గతంలో టూరిజం శాఖ అయితే మాత్రం రెస్టారెంట్ పెట్టి డెవలప్ చేద్దాం అనుకున్నది. దీనిలో రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది అనుకో, ఎందుకంటే మనకి ఇప్పుడు వైజాగ్ టూరిజం కొంచెం అట్రాక్ట్ చేయాలి. మనము టూరిజం అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి కొంచెం యూనిక్ లేక్ వ్యూ షిప్లా అవుతుంది కదా, సో దట్ విల్ అట్రాక్ట్ టూరిజం. ఇంకా మనకి కొంచెం యూనిక్ ఐడియాస్ ఉండాలి అంకల్. ఇప్పుడు బీచ్ వ్యూ ఉన్నట్టే ఇది లేక్ వ్యూ ఉంటే ఇట్ విల్ అట్రాక్ట్ ఫర్ షూర్. అంటే దీంట్లో అంటే ముఖ్యంగా ఇది సముద్రానికి పక్కగా ఉంది. వచ్చే ఏదైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. దీనిలో రెస్టారెంట్ పెట్టిన తర్వాత ఎలాంటి రెస్టారెంట్ ఉండాలనుకుంటున్నారు మీరు? రెస్టారెంట్ అంటే అంటే స్పెసిఫిక్ ఏం లేదు. తెలుగు ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్ ప్రమోట్ చేసేలాగా ఒక రెస్టారెంట్ పెట్టి టూరిస్ట్ వాళ్ళకు ఉంటే ఇట్ విల్ బి కొంచెం హెల్ప్ అంటే ఈ యూనిక్ దానికోసం తెన్నేటి పార్క్ ఇంకా కొంచెం ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ పేరేంటి? నా పేరు మనోజ్ అండి. సో హైదరాబాద్ నుంచే. ఐ థింక్ ఇందులో ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు ఫుల్ మీల్ తినాలనుకోడు నాకు తెలిసి ఒక బీచ్కి వచ్చి. సో చిన్నగా ఇప్పుడు మనం అక్కడిక్కడ తినే ఫుడ్స్ లాంటివి ఒక స్ట్రీట్ ఫుడ్ లాంటిది అక్కడ పెట్టుంటే దట్ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్ అని అనుకుంటున్నాను. అంటే దీంట్లో అంటే రెస్టారెంట్ చాలా రకాలు ఉంటాయి. దీంట్లో అంటే బీచ్ వ్యూలో ఉన్నవన్నీ స్టార్ హోటల్స్ ఉంటాయి, లేదా చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. దీంట్లో అంటే ముఖ్యంగా టూరిజం శాఖ తీసుకుంటే అన్ని రీజనబుల్గానే ఉంటాయి. టూరిజం శాఖ దీనిలో రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది? బాగుంటుందండి. అట్రాక్టివ్ స్పాట్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి అందరు ఎస్థెటిక్స్ మీద చూసుకుంటారు కాబట్టి మనం ఏ రెస్టారెంట్ పెట్టుకున్నా కూడా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ దాని మీద చాలా ఫోకస్ పెడుతున్నారు అందరూ. సో ఇది న్యాచురల్ బ్యూటీ. ఇంకా మనకు పెద్ద అంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక బ్యాక్గ్రౌండ్గా మనకి చాలా అట్రాక్టివ్ ఉంటుంది. అండ్ అలాంటి ఒక పాత దానికి ఒక హిస్టరీ ఉన్న షిప్ కాబట్టి ఇంకా ఎస్థెటిక్నెస్ ఇంకా ఎక్కువ అవుతుంది దానికి. సో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ప్రైవేటైజేషన్ చేయకుండా గవర్నమెంట్ షుడ్ టేకప్ దిస్. గవర్నమెంట్ తీసుకొని చేస్తే రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, టూరిస్ట్ వాళ్ళు కూడా కొంచెం రావడానికి ఉంటుంది. అండ్ అది ఫేమస్ అయినా ఏదైనా ద గవర్నమెంట్కి క్రెడిట్ లాగా వస్తుంది మళ్ళీ. అంటే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలుగుతారు. అదే మనం ప్రైవేటైజ్ చేస్తే కొంచెం ఇప్పుడు బీచ్ వ్యూ షిప్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ షుడ్ టేకప్ దిస్. అంటే ఇలాంటివి తీసుకొని చేస్తే బాగుంటుంది. అంటే ఇంకో వెర్షన్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఉన్న దాంట్లో ఫండ్స్ అవి దీన్ని చూసుకొని దాన్ని సర్దుబాటు చేసుకొని పెడతా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల మీరు ఎక్కువ రేట్లు అవుతాయి అంటున్నారు. అంటే ప్రైవేటైజేషన్ కూడా అది గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది కదా, గవర్నమెంట్ కూడా దానికి నిర్ణయం చేస్తుంది కదా. బట్ దానికి కూడా నామ్స్ ఉంటాయి కదా సపరేట్గా. ఇప్పుడు మనం ప్రైవేట్గా తీసుకున్న వాడు ఏంటి, వాడు పెట్టిన కాస్ట్ మనం తీసుకుంటాం. గవర్నమెంట్ చేసినప్పుడు ఏంటంటే ఎవ్రీబడి అఫోర్డ్ చేయగలిగే రేట్స్కి అంటే ఆ నామ్స్ ఉంటాయి, అలాంటి నామ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ ఉందా, నేను చెప్పిన రేటే నడుస్తుంది. గవర్నమెంట్ అయితే వాడు మిడిల్ క్లాస్ వాడిని మైండ్లో పెట్టుకుంటాడు, వానికి తగ్గట్టు ఒక సెగ్మెంట్ ఉంచుతాడు, లగ్జరియస్గా కొంచెం ఒక సెగ్మెంట్ ఉంచుతాడు. అది ఒక ప్రైవేట్ వాడు తీసుకుంటే మాకు పెట్టిన ప్రైస్ సెగ్మెంట్స్లోనే మీరు రావాలంటాడు. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తీసుకుని అందరినీ టార్గెట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది అయితే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెప్తున్న పరిస్థితి. టూరిజంగా డెవలప్ అవ్వాలంటే దీంట్లో రెస్టారెంట్ పెట్టడం చాలా మంచిది. దీన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దీంట్లో రెస్టారెంట్ పెడితే చాలా బాగుంటుంది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.